ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి కేసీఆర్ తప్పించుకోలేరన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులు ఉండబోవన్నారు. సామాన్యుడికి కేసీఆర్ కు ఒకే రకమైన చట్టం వర్తిస్తుందని తెలిపారు మహేష్ గౌడ్. క్రమంలో కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్ రావు గారికి నిన్న మొన్న కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినారు. ఇది జనరల్ గా జరిగే ప్రక్రియ. సీదా సాదాగా వచ్చి సెట్ ముందు విచారణ, లేక మీకు వయసు పడింది కాబట్టి మీ ఇంటికి వచ్చి విచారణ చేస్తే మీరు ఇవ్వాల్సిన సమాచారం ఇస్తే సరిపోతుంది. అది చేయకుండా దీన్నేదో రాద్ధాంతం చేసే మార్గంలో నేనేదో చాలా నీతిమంతుందని, నేను అసలు ఎక్కడా తప్పు చేయలేదని, అన్యాయంగా నా మీద రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారని రకరకాలుగా దీన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు తెలుసుకోవలసింది, ఇది ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం. మీరేం రాజు కాదు, రాజరిక పాలనలో లేము. మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడికి ఏ రకమైనటువంటి చట్టం వర్తిస్తుందో అదే రకమైనటువంటి చట్టం మీకు కూడా వర్తిస్తుంది. ప్రజాసేవలుండి ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండొచ్చు, కానీ అదే చట్టం మీకు కూడా వర్తిస్తుంది. ఫోన్ ట్యాపింగ్లో మీరు ఇరుక్కుపోయినారు, తప్పించుకోలేనటువంటి పరిస్థితి. నేను ముఖ్యమంత్రిగా చేశాను కాబట్టి నాకు ఎగ్జామ్షన్ ఇవ్వాలని అడుగుతా ఉన్నాడు కేసీఆర్ గారు. మీరు తెలుసుకోవాల్సిన, గతంలో మీకన్నా గొప్ప రాజకీయ చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శిబు సోరెన్ కానీ, మాయావతి కానీ, జయలలిత గారు కానీ, లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ, పక్క రాష్ట్రం యడ్యూరప్ప కానీ తప్పు చేస్తే